ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ప్రభాకర్ రావును 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు లేట్ అయింది అన్నారు. అరెస్టులపై బావా బామ్మర్ది పోటీ పడుతున్నారంటూ సెటైర్లేశారు సీఎం రేవంత్. అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీ కలిసి ఉందని, ఒక్కసారి అధికారం కోల్పోయాక విడిపోయింది అన్నారు. అందరూ కలిసి ఉన్నప్పుడే వాళ్ళని బొందబెట్టి సీఎం కుర్చీలోకి వచ్చారన్న సీఎం, కవిత ఇష్యూతో తనకు సంబంధం లేదు అన్నారు. ఇటు జమిలీ ఎన్నికలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. 2029లోని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇప్పుడున్న ఎంపీల నిష్పత్తి ఆధారంగా నియోజకవర్గాల విభజన జరగాలని, ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న నిష్పత్తి ప్రకారమే ఎంపీ స్థానాలు ఉండాలన్నారు సీఎం. అజహర్ కు ఎమ్మెల్సీ ఎందుకు ఆమోదించలేదో గవర్నర్ ని అడగాలన్న రేవంత్. మూసీ రివర్ ఫ్రంట్ కు ఎవరు సహకరించకపోయినా తామే పూర్తి చేస్తామన్నారు సీఎం. చిచాట్లో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావును 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఆలస్యమయ్యాయో అన్నారు. అరెస్టులపై బావా బామ్మర్ది పోటీ పడుతున్నారంటూ సెటర్లేశారు. అధికారం ఉన్నంతకాలం కేసీఆర్ ఫ్యామిలీ కలిసిందని, ఒక్కసారి అధికారం కోల్పోయాక విడిపోయింది అన్నారు. అందరూ కలిసిన్నప్పుడే వాళ్ళని బొందపెట్టి సీఎం కుర్చీలోకి వచ్చారన్న సీఎం, కవిత ఇష్యూతో తనకెలాంటి సంబంధం లేదు అన్నారు. రైట్, చాట్లో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా విషయాలను ఆయన ప్రస్తావించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత విశ్లేషణ మనకు అందిస్తారు. దొంతు రమేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు చిట్చాట్లో కొన్ని కీలక అంశాల మీద కమెంట్ చేశారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం పలు సభల్లో సిబిఐ విచారణకు, కాళేశ్వరం సంబంధించిన అవినీతికి సంబంధించి సిబిఐ విచారణకి ఇస్తే ఎందుకు అరెస్టులు జరగడం లేదు, కేసీఆర్ ని, హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కూడా ఆయన పలు బహిరంగ సభలో చెబుతూ వచ్చారు. కిషన్ రెడ్డిని టార్గెట్ గా కల్వకుంట్ల కిషన్ రావు అంటూ కూడా అందుకే రక్షణగా ఉంది బీజేపీ, అందుకే తనను అరెస్ట్ చేయడం లేదని చెబుతూ వచ్చారు. ఇదే సందర్భంలో బీజేపీ కూడా రేవంత్ రెడ్డి మీద ఎదురుదాడి చేసింది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎందుకు అరెస్టులు చేయడం లేదంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసును 20 నెలలుగా ప్రభాకర్ రావు అనే వ్యక్తిని అమెరికాలో దాచారు. ఆయనను విచారించకుండా ఈ కేసులో పురోగతి ఉండదు కాబట్టి ఇంత ఆలస్యమైంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో 20 నెలల పాటు ఆయనను ఉంచితే సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో ఆయనను తీసుకొచ్చి విచారణ చేస్తున్నాం. ఒక్కొక్కరిగా విచారణ చేసి ఈ కేసును ఒక కొలికి తీసుకొస్తాం. అరెస్ట్ల విషయంలో బీఆర్ఎస్ లో కూడా పోరాటం జరుగుతుంది. నేను ముందు అరెస్ట్ అయితే అని బావా బామ్మర్ది ఇద్దరు కూడా పోటీ పడుతున్నారంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిబిఐ విచారణ, కాళేశ్వరం సంబంధించిన సిబిఐ విచారణలో ఇరు పార్టీల మధ్య ఎన్నికల సందర్భంగా వ్యక్తమైన అనేక ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ కమెంట్ చేశారు. సో అదే సందర్భంగా ఇంకా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా కొన్ని కమెంట్స్ సీఎం ఈ సందర్భంగా చేశారు. జిల్లాల కుదింపు పైన కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో జిల్లాల కుదింపు జరగదు, కొత్తగా జిల్లాలు ఇచ్చేది ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇప్పుడు అసలు జిల్లాలను ఏమాత్రం టచ్ చేసే అవకాశం కూడా లేదంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా 2029లో ఎన్నికలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్స్ కూడా అదే జరుగుతాయి. 2029లో ఒక 4 అంశాల ప్రతిపాదన, కులగణన, నియోజకవర్గాల పెంపు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఎంపీల అంశంలో, ఎంపీ సీట్ల పెంపు విషయంలో జరుగుతున్న ప్రో డేటా అనేది ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఉన్న నిష్పత్తి ప్రకారమే ఎంపీల సంఖ్య ఉండాలి, ఆ సంఖ్య ప్రకారం చేస్తేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న నిష్పత్తిని చేస్తారా లేదా అనేది తెలియాల్సింది. ఒకవేళ కేంద్రం ఎటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీల స్థానాలు పెంచే మాత్రం ఖచ్చితంగా తమ పోరాటం ఉంటుందని కూడా చెప్పారు. ఇక కవిత అంశం గురించి ఆయన కీలకమైన ఆదేశాలు చెప్పారు, కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. ప్రధానంగా కవిత వ్యవహారం తనకు సంబంధం లేదు, ఇంట్లో అంశం, ఇంట్లో ఆడపిల్లను బాగా చూసుకుంటే ఆమె బయటకు వచ్చి ఇంత గొడవ చేసేది కాదు, దానికి నాకేం సంబంధం అంటూ కూడా ఆయన చెప్పొచ్చారు. కవితను కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ
కవితతో పాటు అందరు కూడా అధికారం ఉన్నప్పుడు ఒకటిగా ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి ఎవరి దారి వారు వెతుకున్నారు. దానికి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి రాజకీయం చేస్తే ఎలా అంటూ కూడా ఆయన చెప్పారు. అందరూ కలిసి ఉన్నప్పుడే నేను కేసీఆర్ అండుకొని బొందబెట్టానంటే ఆయన ఎన్నికల్లో ఓడించాను. అలాంటప్పుడు ఇప్పుడు అందరు విడిపోయిన తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ని ఎదుర్కోవడం తనకు పెద్ద కొత్త ఏం కాదు, దానికి నాకు అంత సత్తా ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కామెంట్ చేశారు. నేను ఏ ఎన్నికనైనా సీరియస్ గా తీసుకుంటా, వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ ఏ ఎన్నికనైనా సీరియస్ గా తీసుకుంటా కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో తాను విస్తృతమైన ప్రచారం చేశాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చూశాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. మెజార్టీ స్థానాలు తామే గెలుచుకుంటామన్న ధీమాను రేవంత్ రెడ్డికి వ్యక్తం చేశారు. ఓకే రమేష్.